నవ్వు వస్తుంది. ఇవాళ మా టీచర్ నవ్వారంటే ఏదో మంచి విషయం చెబుతారు. ఆయన నవ్వింది ఎందుకో తెలియదు అవతల వాడికి. అంటే నీ ఫేస్లో ఆ స్మైల్ చూస్తేనే దే విల్ ఎంజాయ్ అండి. అంటే ఫస్ట్ పాయింట్, వన్స్ యు ఆర్ ఎంటరింగ్ ఇంటూ ద క్లాస్ రూమ్, ఆల్ 40-50 స్టూడెంట్స్ ఏబుల్ టు సీ స్మైల్ ఇన్ యువర్ ఫేస్. అప్పుడు దే విల్ గెట్ ద కాన్ఫిడెన్స్. అండ్ ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఏం జరగాలి? All teachers, you can see 40 students faces, smiling faces. End of the class lo all 40 students able to smile in your teaching. Appudu your teaching is very powerful. Vache mundu nee smile elletappudu 40 smiles chudale. Appude your class 40 minutes class is very joyful. Otherwise they don't get the success. They won't enjoy, because your teaching should enjoy to the students. They make the difference. Understand? First quality, overcome the fear. That is students' fear. You have to overcome the fear, and you yourself also you need to practice overcome the fear. Second quality, once you overcome the fear, what he did? ఏం చేశాడండి? fear పోయిన తర్వాత చైర్లోనే కూర్చున్నాడా? ఏం చేశాడు? స్టెప్ వేశాడు కదా. he took the first step. అంటే ఫస్ట్ స్టెప్ ఓవర్కమ్ ద ఫియర్ అండ్ టేక్ ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ వేసేవాడు లీడర్ అవుతాడు, సెకండ్ స్టెప్ వేసేవాడు ఫాలోవర్ అవుతాడు. యు వాంట్ టు బి ఎ లీడర్ ఆర్ ఫాలోవర్? ఎవరైనా లీడర్ ఫస్ట్ స్టెప్ వేస్తే లీడర్ అవుతాడండి. ఇక మిగతా వాళ్ళందరినీ ఫాలోవరే అంటారు. ఈవెన్ ద ఫెయిల్ ఆల్సో ఫస్ట్ టైం స్టెప్ వేస్తే ఫెయిల్ అవ్వచ్చు, అయినా వరల్డ్ కెన్ మేక్ యూ బికమ్ ఫేమస్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఫస్ట్ స్టెప్ ఏంటో నేర్చుకోవాలి. ఈవెన్ అవుట్ ఆఫ్ 40 స్టూడెంట్స్ లో ఫస్ట్ క్వశ్చన్ అడిగిన వాడిని లీడర్ అంటారు, రెస్ట్ ఆఫ్ ద వన్ ఫాలోవర్ అంటారు. That's why you need to think, as a teacher ga our students become a first in the leaders or followers. Your teaching help to become leaders or followers. మీ టీచింగ్ మన పిల్లల్ని ఫాలోవర్ గా ఉంచాలా, లీడర్ గా ఉంచాలా? చాయిస్ ఇస్ యువర్స్. Who is the great follower or leader? Leader. Leader is the great leaders. Leader great kada. And your teaching is make to become a leader, not follower. Okay. Bus driver is the leader. Passengers are the followers. ఇప్పుడు ఎవరు గ్రేట్? లీడర్ ఉన్నారు కదా. డ్రైవర్ ఇస్ ద లీడర్, ప్యాసింజర్స్ ఆర్ ద ఫాలోవర్స్. ఎవరు గ్రేట్ ఇప్పుడు? డ్రైవరా ప్యాసింజరా? డ్రైవర్ గ్రేట్ అయితే డ్రైవర్ లీడర్ ఇస్ దేర్, నో ప్యాసింజర్స్ ఆర్ దేర్. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ద లీడర్? సపోజ్ ప్యాసింజర్స్ ఆర్ దేర్, ఫాలోవర్స్, నో లీడర్ ఇన్ దట్ బస్. వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దిస్ వన్? ఎవరు గ్రేట్ ఇప్పుడు? both are great. Both are required. Yes or no? మనం టీచింగ్ హెల్ప్ టు మేక్ యు బి లీడర్స్ ఆర్ ఫాలోవర్స్. బోత్ ఆర్ గుడ్. కానీ నీ ఇష్టం అమ్మా. నేను ఓన్లీ లీడరే గొప్ప అంటలా. మేబీ సమ్వేర్ ఫాలోవర్ కూడా గొప్ప. అందరూ లీడర్ అవ్వాలని అవకాశం ఉండకపోవచ్చు, కానీ కొంతమంది ఫాలోవర్. కానీ ఆ ఫాలోవర్లో కూడా లీడర్ని చూడాలి ప్రపంచం. అప్పుడు విల్ బికమ్ సక్సెస్ఫుల్. బట్ ఇప్పుడు బోత్ డ్రైవర్ ఇస్ దేర్, ప్యాసింజర్స్ ఆర్ దేర్. ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? లీడర్ ఆర్ దేర్, ఫాలోవర్ ఇస్ దేర్. ఇప్పుడు ఎవరు గొప్ప? లీడరా? Driver is there, passengers are there. Both are there అండి. Is it possible to go? వెళ్ళగలమా మనం ఇక్కడ నుంచి మహబూబాబాద్? ఎందుకంటే లీడర్ ఉన్నాడు, ప్యాసింజర్ ఉన్నారు, వాళ్ళ ముందు బస్సు లేదండి. ఏం చేసుకుంటాడండి ఆ లీడర్ ప్యాసింజర్? ఎస్ఆర్నో? బస్సు ఇంపార్టెంట్. ఎస్ఆర్నో? అంటే మన స్కూల్ కూడా ఒక బస్సు లాంటిదండి. టీచర్స్ ఆర్ ద డ్రైవర్స్, ప్యాసింజర్స్ ఆర్ ద స్టూడెంట్స్. ఎక్కడికి తీసుకెళ్లాలో నువ్వు డిసైడ్ చేసుకోవాలి. ఎక్కడికి తీసుకెళ్లాలో డిసైడ్ చేయాలంటే గోల్ డ్రైవర్కి తెలుసా, ప్యాసింజర్కి తెలుసా? ప్యాసింజర్ చూస్ చేసుకున్నట్టు డ్రైవర్ వెళ్తాడా? డ్రైవర్ గోల్ ప్రకారం ప్యాసింజర్ పోతాడా? ప్యాసింజర్ గోల్ డ్రైవర్ దగ్గర ఉంటుంది. ఎస్, ఈ ప్యాసింజర్స్ అందరూ మేబీ హైదరాబాద్ వెళ్తున్నారు. ఐ వాంట్ టు గివ్ టు ద డెస్టినేషన్ టు రీచ్ సేఫ్లీ అని హైదరాబాద్ తీసుకెళ్ళాలి. అంటే యాజ్ ఏ డ్రైవర్ గా యూ షుడ్ నో ఆల్ ద స్టూడెంట్స్ గోల్స్. మేబీ ఒక ఐఏఎస్ వెళ్ళాలా, ఐపీఎస్ వెళ్ళాలా, డాక్టర్ అవ్వాలా, యాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా. 40 స్టూడెంట్స్ డేటాని నువ్వు కలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ గోల్కి అనుగుణంగా నీ యొక్క మెసేజ్ ఇవ్వాలి. మేబీ అందరూ ఒకలాగా ఉంటారు. అందరూ ఐఏఎస్ అనుకోరు. ఒక డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, యాక్టర్ అవుతాడు, బిజినెస్ మ్యాన్ అవుతాడు, ఆర్డినరీ అవుతాడు, ఫాలోవర్ అవుతాడు. You need to collect the data from the students whenever you have possible time. Maybe ask it every day. Is very easy. Unable to get it one day. But every day you are interacting with them. One day you need to interact with the 3 students. Another day you need to interact with 3. Within the 1 month you need to collect the data. Based on that you need to make it your business. Now bus is there, driver is there, passengers are there. Is it possible to go to the Hyderabad? Yes sir. Fuel is not there. Bus lo fuel ledandi. Em chestunnadu? బస్సు ఉంది, డ్రైవర్ ఉన్నాడు, ప్యాసింజర్స్ ఉన్నారు, కానీ దాంట్లో ఇంధనం లేదు. ఎస్ఆర్లో? అంటే అవర్ స్కూల్ ఈస్ ద బస్, డ్రైవర్స్ ఆర్ ద టీచర్స్, ప్యాసింజర్స్ ఆర్ ద ఆ ఫ్యూయల్
ఉంటేనండి, ఈ బుక్ ఉంది కానీ ఈ బుక్ ఆడు పట్టుకోడు. ఫ్యూయల్ పక్కన పెడతాడు, బస్సుకు వచ్చి కూర్చుంటాడు, డ్రైవర్ అంటాడు, ప్యాసింజర్ అంటాడు, ఆ ఫ్యూయల్ లేదు ఏం చేసుకుంటాడు, అందుకే అక్కడే ఉండిపోతాడు. ఆ ఫ్యూయల్ ఇంటికి వెళ్ళాక వాడుతున్నాడా లేదా అని బట్టి ఆ లైఫ్ ఆధారపడుతుంది. ఆ ఫ్యూయల్ వాడకుండా పక్కన పెట్టుకుంటే బ్యాగ్లో పెట్టుకుంటాడు, స్టోర్ చేసుకుంటాడు, అంతే కదా. ఇంటికి వెళ్ళాక 99% ఆ బ్యాగ్ నుంచి బయటికి ఏం తీస్తాడు కాదన్నా, ఇదేంటి అల్మార్ నుంచి మొబైల్ తీస్తాడండి. కానీ యువర్ రెస్పాన్సిబిలిటీ వన్స్ దే గో హోమ్ ఆల్సో దే నీడ్ టు యూస్ యువర్ ఫ్యూయల్. మీరు చెప్పే ఆ ఫ్యూయల్ని దే నీడ్ టు యూస్, అప్పుడే దే విల్ బికమ్ ఫేమస్ ఇన్ దిస్ వరల్డ్. బస్ ఈస్ దేర్, డ్రైవర్ ఈస్ దేర్, passengers are there, now fuel is there. Is it possible to travel to Hyderabad? వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్ళొచ్చా? బస్ కండిషన్స్ బస్ కండిషన్స్ అన్నీ ఓకే, పర్ఫెక్ట్. బస్ డిపో నుంచి వచ్చింది, వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఇప్పుడు బస్ ఫ్యూయల్ ఈస్ దేర్, బస్ ఈస్ దేర్, డ్రైవర్ ఈస్ దేర్, ప్యాసింజర్స్ ఆర్ దేర్ అంటే వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? మీరందరూ అనుకున్నారు వెళ్ళొచ్చని, కానీ ఆ బస్ డ్రైవర్ దే డోంట్ నో హౌ టు డ్రైవ్ ద బస్. ఆ స్కిల్ లేదండి ఆ డ్రైవర్ కి. వచ్చి కూర్చున్నాడండి సీట్ లో, ఏడిపోతాడండి? అది స్కిల్ ఉండాలా లేదా అంటే యాజ్ ఏ టీచర్ గా వీ షుడ్ రిక్వైర్ ద స్కిల్. స్కిల్ లేకుండా వస్తే ఎంతో ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలనుకుంటూ మధ్యలో పోతాడు. ఫస్ట్ స్కిల్ నేర్చుకోవాలి. అందుకే దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఎవరో వచ్చి 3 hours చెప్తే రాదండి, స్కిల్ వస్తుందా? ఏమంటే 3 గంటలు డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చేస్తా పర్ఫెక్ట్ గా. ఎన్నో రోజులు ట్రావెల్ చేసి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటేనే దే విల్ బికమ్ సక్సెస్ఫుల్ డ్రైవర్స్. యాజ్ ఎ టీచర్ జర్నీ ఆల్సో లైక్ యాజ్ ఎ డ్రైవింగ్. ఎవ్రీడే యూ నీడ్ టు టేక్ ఇట్ ద డెస్టినేషన్. మేబీ దాని లైఫ్ కోర్స్ డెస్టినేషన్ గా ఉంటారు. ఇప్పుడు నౌ డ్రైవర్ వెళ్ళి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకున్నాడు, పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఉంది, ఫ్యూయల్ ఎక్కించుకున్నాడు, బస్ ఈస్ దేర్ అండ్ డ్రైవర్ ఈస్ దేర్, ప్యాసింజర్స్ ఆర్. నౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు గో టు ద హైదరాబాద్? వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? పాపం బస్ ఎక్కాడంటే పర్ఫెక్ట్ గా, ఫ్యూయల్ చెక్ చేసుకున్నాడు, పర్ఫెక్ట్ గా ఉంది, డ్రైవర్ సీట్ లో కూర్చున్నాడు, ప్యాసింజర్లు 40 ఉన్నారు, పాపం ఎంత ఉంటే ముందు రోడ్ లేదండి, ఏం చేసుకుంటాడు? ఆడిపోతాడు. ఆ రోడ్ ఉండాలా లేదా? అదే అండి, నువ్వు టీచర్ రోడ్ వేయాలండి పిల్లలకి. ఎక్కడికి ఆ రోడ్ ఎక్కడికో తెలియదు. Is it possible to know about the 10th class, 8th class, where they want to go in life? As a responsible teacher, you need to give some suggestions. You need to make one road map to their goals. Someday they will become successful. అంటే ఆ రోడ్డును వేయాలమ్మా. ఇప్పుడు రోడ్ ఉంది, ఫ్యూయల్ ఉంది, బస్ ఉంది, డ్రైవర్ ఉన్నాడు, ప్యాసింజర్స్ ఉన్నారు. Is it possible to go to? Yes sir. మ్యాప్ ఉండాలి. Yes sir. అంటే డెస్టినేషన్ కూడా తెలుసుకున్నాడు. ఆ రోడ్డు ఉంది, అది డెస్టినేషన్ ఉంది, వెళ్ళొచ్చా వెళ్ళకూడదు? వెళ్ళొచ్చా? ఏదో ఒకటి జరుగుతుందండి. రోడ్ లో చాలా వేస్ ఉంటాయి కదా సార్. ఆ రోడ్ వెళ్దాం అనుకున్నాడండి. మీరు అనుకున్నట్టే స్కూల్ ఈజ్ అవర్ బస్, డ్రైవర్స్ ఆర్ అవర్ టీచర్స్, ప్యాసింజర్స్ ఆర్ ద స్టూడెంట్స్, ఫ్యూయల్ ఈజ్ ద బుక్. మీరు నేర్పించుకున్న స్కిల్సే అది మీ స్కిల్ కానీ ఆ స్కిల్. రోడ్డు మీరు వేస్తున్నారు, ఎక్కడికి రీచ్ అవ్వాలి ఆ పిల్లలన్నీ అన్నీ ఉన్నాయండి. పాపం రోడ్డు మీద వెళ్ళాడు, ఎదురోడు వచ్చి గుద్దేశారండి బస్ని. ఇప్పుడు ఏం చేయాలి? జరుగుతుందండి పిల్లల జీవితంలో. పాపం బ్రహ్మాండంగా ఉండాలనుకున్నాడు, పక్కన వచ్చి డిస్టర్బ్ చేసేస్తాడు. అందుకే దే ఆర్ స్పాయిలింగ్. yes or no? ఈవెన్ మన లైఫ్ లో కూడా while studying the 10th class or intermediate, we are the great, we want to become a so and so successful. కానీ somewhere some distraction, some boy, some girl, some friend, ఎవరో ఒకరు నిన్ను మిస్గైడ్ చేశారు. దట్స్ వై collapse our life. అండర్స్టాండ్? దానికి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎవరో డిస్ట్రాక్షన్ లేరు, పక్కనోడు లేడండి, హాయిగా వెళ్ళిపోదాం అనుకున్నాడు, వెళ్ళొచ్చా? వెళ్ళలేమండి. ఈడు గుద్దాడండి చెట్టుని తీసుకెళ్ళి, అప్పుడైనా కష్టమే. ఎందుకంటే నీకు ఏ డిస్ట్రాక్షన్ లేదు, మనకు మనం స్పాయిల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని ఎవ్రీ టైం యూ నీడ్ టు టేక్ కేర్. మన జర్నీలో ఎక్కడికి ఎప్పుడు వెళ్తున్నామో ఇప్పుడు అన్నీ ఉన్నాయండి, ఎక్కడా డిస్ట్రాక్షన్ లేదండి. బస్సు ఉంది, డ్రైవర్ ఉన్నాడు, ప్యాసింజర్ ఉన్నారు, ఫ్యూయల్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, రోడ్ మ్యాప్ ఇస్ దేర్, నో డిస్ట్రాక్షన్స్, నో అవుట్ సైడ్ వెహికల్స్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అండి. ఇస్ ఇట్ పాసిబుల్ టు ట్రావెల్ ఫ్రమ్ తొర్రూరు టు హైదరాబాద్? ఇంపాసిబుల్. ఎందుకంటే బయట ఎన్వైరన్మెంట్ సునామీ వచ్చిందండి, పగడ్బందీగా బయట నుంచి అవుట్ సైడ్ నుంచి ఎన్వైరన్మెంట్ కట్ చేసేసింది. నీ దగ్గర ఏ డిస్ట్రాక్షన్ లేదు, కానీ నేచర్ డిస్ట్రాక్ట్ చేస్తుంది, ఒకసారి వస్తుందా లేదా? అందుకే మనం ప్రతిదీ ఉండాలి. బయట ప్రపంచం నుంచి కూడా కొన్ని డిస్ట్రాక్షన్స్ మన మైండ్ టచ్ చేస్తూ ఉంటాయి. అంటే మనం ప్రతి అణువణువు అబ్జర్వ్ చేయగలగాలి. అంటే క్వశ్చన్ నువ్వే వేసుకోవాలి సార్ అన్నట్టు, ఆన్సర్ నువ్వే పట్టాలి. అంటే నేను ఎక్కడితో స్టార్ట్ చేశాను, ఫాలోవర్ లేయర్ నుంచి క్వశ్చన్ మ్యాప్ చేసి ఆన్సర్ మనం క్రియేట్ చేయాలి. అంటే దీన్ని ఎక్స్టెన్షన్ ఇంటికి వెళ్ళాక చూసుకోవాలి. ఇంకేదైనా యాడ్ చేయొచ్చా సార్ చెప్పిన పాయింట్స్కి, అప్పుడు యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్. అంటే ఎవరో సార్ చెప్పిన 5 పాయింట్లు కాకుండా యూ నీడ్ టు హ్యావ్ 1 more పాయింట్. ఆ బస్సు జర్నీలో ఇంకెక్కడైనా ఫెయిల్ అవుతామా లేదా? ఒకసారి బ్రేక్ డౌన్ మనం చెప్పలేం.
చెప్పలేము. దాన్ని కూడా పరిష్కరించుకునే విధంగా మనం ఉండాలి. అందుకే నేను వైస్ ప్రిన్సిపాల్ రూమ్ లో ఒక కొటేషన్ చూశాను. వాట్ ఇస్ ద కొటేషన్? డోంట్ కమ్ విత్ ద ప్రాబ్లమ్స్, కమ్ విత్ ద సొల్యూషన్. అంటే రాబోయే 10 ఏళ్లలో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఏంటో యాజ్ ఎ టీచర్ గా యూ నీడ్ టు ఐడెంటిఫై. అప్పుడే విల్ బికమ్ సక్సెస్ఫుల్. మరి ఎనీ మేడం వుడ్ లైక్ టు కమ్ అండ్ షేర్ ఏం నేర్చుకున్నారు? వాట్ ఇస్ ద ఫస్ట్ క్వాలిటీ? యూ డజంట్ హ్యావ్ ఎనీ ఫియర్. హి డజంట్ హ్యావ్ took the first step. And third quality ఏంటంటే you would like to face the challenge. ఏదైనా సరే ఛాలెంజ్ ని ఫేస్ చేసే సత్తా ఉందండి. Whether right or wrong secondary, first face the crowd. Even you want to face the challenge. Even sometimes students will ask the question, maybe you don't know the answer, even though you have to face the challenge. అడుగుతారు అడగరా క్వశ్చన్లు. అడిగినప్పుడు రైట్ ఆర్ రాంగ్ అనేది మనం చెప్పలేము. అయినా రాంగ్ చెప్పినా కూడా మేబీ దే విల్ లాఫ్. డోంట్ వరీ, యూ హ్యావ్ టు ఫేస్ ద ఛాలెంజ్. అప్పుడే యూ లెర్న్ సో మెనీ థింగ్స్. ఒక you need to ask the questions. Sometimes they will ask the questions. Maybe sometimes if you ask the questions, they are unable to share the answer. Don't worry. You need to inspire. You need to give. You need to appreciate the students. Maybe one day they will also become successful. Understand? 3 quality. If you want to famous teacher in this world, నువ్వు ఫేమస్ టీచర్ అవ్వాలి అంటే you need to apply 3 qualities every day. First one, once you are entering into the classroom, overcome the fear, take the first with confidence and face the challenge. ప్రతిరోజు 40 స్టూడెంట్స్ నువ్వు ఛాలెంజ్ ఫేస్ చేయాలి. ఒక్కొక్కల మైండ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈ రోజు ఉన్న మైండ్ రేపు ఉండకపోవచ్చు, కానీ ఆల్ మైండ్స్ ఎవ్రీ డే యూ హావ్ టు ఫేస్ ద ఛాలెంజ్. అప్పుడే దట్ వరల్డ్ విల్ సే యు ఆర్ ద ఫేమస్ టీచర్. సేమ్ థింగ్ ఫెయిల్యూర్స్ టీచర్ ఆల్సో సేమ్ క్వాలిటీస్. ఫస్ట్ క్వాలిటీ, దే ఆర్ unable to overcome the fear, they are unable to take the first step, they are unable to face the challenge. That's why they are failing the teachers. Understand? If you want Akshara High School students and teachers, you want to be famous in this world or failure in this world? Students point of view, famous అవ్వాలా, failure గా ఉండాలా? Famous అవ్వాలంటే you need to develop these 3 qualities. But whenever I is preparing this kind of message, sometimes I would like to refer the dictionary. How many teachers are the dictionary in your home? How many teachers would like to refer every day at least 10-20 minutes refer the dictionary about new vocabulary? Then only your vocabulary and language will very very powerful to the students also. Anyone have? How many have the dictionary in your home? How many have to refer at least 10 minutes or 5 minutes? Usually, if you don't know one meaning, if you don't know what is the wisdom meaning, usually where do you check? Mobile. Mobile is powerful. Google is powerful. Guru is the powerful. Guru. What is the difference between Google and Guru? Google కు కూడా ఒక గురువే ప్రిపేర్ చేయాలి సార్. Guru kada very good. That is the very very extraordinary answer. My point is Google will give information, Guru will give inspiration. Google information ఇస్తుంది, Guru inspire చేస్తాడు. మరి దేని దగ్గరికి వెళ్ళాలి? గురువు దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు గూగుల్ వాడకూడదు. అప్పుడే ఈజ్ ద రియల్ గురువు అండి. అందుకే ప్రపంచంలో అందరూ ఏఐ వాడతారు, కానీ డోంట్ యూజ్ ద ఏఐ. నువ్వే ఒక ఏఐ మా ప్రపంచానికి. కానీ నువ్వేం చేస్తావు? క్వశ్చన్ వస్తే చాలు గబగబా ఏఐ క్లిక్ చేస్తావు. అది ఆన్సర్ ఇస్తే మనకి థ్రిల్ ఉండదు. మన మైండ్ అని ఏఐ ఇస్తే మనకి థ్రిల్ వస్తుంది. ఎవరో ఆన్సర్ చెప్తే యూ డోంట్ గెట్. నీ క్వశ్చన్కి నువ్వే ఆన్సర్ అయితే వెరీ వెరీ పవర్ఫుల్. అలా కాకుండా ఇఫ్ యూ డోంట్ నో ద క్వశ్చన్ ఇమీడియట్లీ విల్ గో టు ద ఏఐ. మేబీ ఇట్ విల్ గెట్ అప్పుడు మేబీ బై డిఫాల్ట్ క్వశ్చన్స్ ఇస్తుంది. అది నీకు సూట్ అవుతుందో లేదో ఓవరాల్ గా ఉన్న ఆన్సర్ ఇస్తుంది, కానీ పర్ఫెక్ట్ ఆన్సర్ యువర్ మైండ్ విల్ గివ్ యూ. Even they don't go to the Google. Maybe Google requires the power and it. Whenever you want to use the dictionary in the Google requires the power. కానీ గురువే within self పవర్, అతనిలోనే పవర్ ఉంటుందండి. కానీ నువ్వేంటి పక్కన వాడి దగ్గరికి వెళ్ళి పవర్ తెచ్చుకుంటావు. అందుకే ఈ రోజు నుంచి ఆ పవర్ నువ్వే ఉండాలి. అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ద Google, spending with the books, 90% you need to spend with the dictionary. Even maybe it will take the time. Within second లో ఇస్తుంది, కానీ dictionary అంటే it will take 10 minutes. కానీ that will make you become a successful in this world. That's why spend 2 minutes. That's why same like whenever I'm preparing this kind of messages, I will also go refer to the dictionary sometimes. While I was referring the dictionary, suddenly F word దగ్గర a call my mind has struck. One inspiring word has inspired to my life. నా జీవితాన్ని మార్చేసింది ఒక F అనే word. Can anyone guess what is the F transform your student life as a teacher గా your life? నీ లైఫ్ ని మన స్టూడెంట్స్ లైఫ్ ని మార్చే F ఏంటంటే అసలు అది ఫేమస్ ఉండాలి అంటే నువ్వు ఫోకస్ ఉండాలా, ఫ్యూచర్ ఉండాలా, ఫేమస్ ఫస్ట్ స్టెప్ వేయాలా, ఫేస్ ద ఛాలెంజ్. కుచి F అనే వర్డ్ నీ లైఫ్ ని మారుస్తుంది, మన టీచింగ్ లైఫ్ ని, మన స్టూడెంట్ లైఫ్ ని. ఫస్ట్ స్టెప్ ఫెయిత్. ఫెయిల్ అవుతుంది, ఫెయిత్ అవుతుంది, ఫెయిల్యూర్. ఇంకా చాలా F ఉన్నాయండి. ఫేస్ ద ఛాలెంజ్. ఎవ్రీవన్ విల్ సే, నేను ఎక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నా ఎవ్రీవన్ విల్ సే డిఫరెంట్ ఆన్సర్స్, కానీ నా మైండ్ విల్ గివ్
డిఫరెంట్. అప్పుడే ఐ విల్ బి బెస్ట్ స్పీకర్. మీరు చెప్పిన ఆన్సర్ చెప్పిన ఫెయిత్ అనో లేకపోతే ఫెయిల్యూర్ అనో ఫిక్షన్ అని చెప్తే కామన్ గా నేను చెప్పింది అంటారు. కానీ నా మైండ్ టెస్ట్ చేయాలి, అందరి దగ్గర మెసేజ్ తీసుకోవాలి. బట్ మై మైండ్ విల్ థింక్ డిఫరెంట్. అప్పుడు నేను మై మైండ్ హ్యాస్ థింక్ ఎవ్రీ వన్ థింక్ మేబీ ఇఫ్ యూ వాంట్ టు బి ఫేమస్ ఇన్ దిస్ వరల్డ్, ఇఫ్ యూ వాంట్ టు బి ఫేమస్ టీచర్, యువర్ స్టూడెంట్స్ వాంట్ టు బి ఫేమస్ లీడర్స్ అవుట్ సైడ్ ద వరల్డ్, ఫస్ట్ ఎఫ్ నాట్ ఫోకస్ ఓవర్కమ్ ద ఫియర్, నాట్ టేక్ ద ఫస్ట్ స్టెప్, నాట్ ఫేస్ ద ఛాలెంజ్. అవి కాదండి, ఫ్యూచర్ కాదు, ఫోకస్ కాదు. అసలు మీ లైఫ్ ని, మన స్టూడెంట్స్ లైఫ్ ని మార్చే ఎఫ్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఫాదర్ అండి. ఆయన అంటే మన జీవితాన్ని ఫేమస్ చేసేది. ఆ ఎప్పుడు పట్టుకున్నాడు గొప్పవాడు అవుతాడండి. అది ఎఫ్ అంటే బిఫోర్ కమింగ్ టు ద టీచింగ్, బిఫోర్ కమింగ్ టు ద స్కూల్, ఫస్ట్ యూ నీడ్ టు టేక్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద ఫాదర్. యాజ్ అ స్టూడెంట్ ఆర్ టీచర్ యూ నీడ్ టు రెస్పెక్ట్ అవర్ ఫాదర్. అంటే యూ నీడ్ టు గెట్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యువర్ ఫాదర్. ఇఫ్ యూ హ్యావ్ ద ఫాదర్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఫాదర్ ఆల్సో యూ ఆర్ unable to take the blessings. In your physically you are unable to take, but mentally you are able to take in your mind. నీ మైండ్ లో అయినా నాలుగు తచ్చుకో, ఒక్కసారి రీకలెక్ట్ చేసుకో పేరెంట్స్ ని బిఫోర్ కమింగ్ టు ద స్కూల్. wherever they are you will get the blessings అండి. First, without father and family blessings, you are unable to. Even if you give the best, also you are not famous teacher. Even students also, they are become a leader, but ఇంట్లో father ని రెస్పెక్ట్ చేయరు. Is that the famous person outside the world? చూడటానికి ఫేమస్ ఏమో, కానీ outside God point of view is a failure person. అంటే ఈ రోజు నుంచి before coming to the, if you want to make Martin's class the extraordinary class, make our students' life become successful, we need to recollect our parents. Because they are giving the birth to you. That's why father is a very key role to play. Even student life also, think about out of 40 students, how many